ఇక మా అన్న నిన్న నేను మునుగోడుకు పోయేస్తే చెల్లె అని చెప్పిండు. అంత అయిపోయినాక మళ్ళీ మునుగోడు ఎందుకన్నా అంటే నాకు అక్కడ ఇంత పని ఉంది చెల్లె అనుకుంటూ చెప్పుకుంటూ పోయిండు. మరి అన్న ఎక్కడున్నాడో ఏమో. ఆగో ఎవరో బాటలు నడుచుకుంటూ పోతురు కదా, ఎవరబ్బా? మా అన్నకి ఇట్లా ఏంది? మా అన్ననే ఉన్నట్టున్నాడు కదా. అన్న ఎవరన్నా జర ఇటు దిక్కు ముఖం చూపెట్టరాదే. ఆగో మాట వినబడుతుంది కానీ మనిషిగా వినబడతలేదు. ఎవరబ్బా పిలుతా అన్నట్టు ఉన్నది నన్నే. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. వామ్మో గిన్నె మా వాడకట్టు లుంగి మామ కదా. ఏంది కోడలి పిల్ల గిట్లా వచ్చినావు? అంత మంచిగున్నావా? ఏమో ముచ్చట చెప్పడానికి వచ్చినట్టున్నావు. అంతేగా అంతేగా. ముచ్చటేం లేదు మామ, మా అన్న జాడ కోసం ఎదుకుతుంటే నడిమిట్లా నువ్వు కనబడ్డావు. ఏంది కోడాలా నడిమిట్లా నేను కనబడతానా? ఏందన్నట్టు నీ ముఖానికి నేను కనబడతానే లేకపోతే నీ ముఖమే గట్లున్నదా? ఏం కోడలా గట్ట మాట్లాడతావు? ఊక మళ్ళీ ఏం మాట్లాడతాను? పాపం ఫీల్ అన్నట్టున్నారు. వామ్మో గిలుంగి మామతో పెట్టుకుంటే కథమిగా ఎందుకైనా మంచిది, తప్పుడు చేయకుండా అవతల పడ్డదే ఉత్తమం. ఏంది కోడలా ఎడిపోతాను? ఈ యొక్క కథతో కాళ్ళీర కొడితే ఏమనుకుంటారు? ఏంటండి దబాయిస్తారు? అబ్బా పొద్దుగాల ఎవరి ముఖం చూసిందో ఏమో మా మామతో తిట్లు పడుతున్నా. అయ్యో ఏంది కోడాలా గట్లా అంటాను? ఏమైంది కోడాలా చిన్నపోయినా పానం గిట్లా మంచి లేదా? ఏంది నీకు? ఓ బిడ్డ నా పానానికి ఏమైంది మామ? మంచిగానే ఉన్నా గానీ ముచ్చటందో చెప్పు. ఎన్నెళ్ళేంది గీ తిరగగరం అవుతున్నావేంది? అవు కోడాలా యాది మర్చినా నువ్వు చేసేది ఇలా కొరకోలేవు కదా. అవ బిడ్డ నాకు ఒక న్యాయం చేయాలి బిడ్డ, నువ్వు ఈ ముచ్చట మీద నువ్వు పక్క న్యాయం చేయాలి. నువ్వైతే చేస్తావు బిడ్డ, జర నా ముచ్చటినవా? అసలు విషయం చెప్పు. ఏమైంది మామ? ఎవరిని చూసి అత్తమ్మకి ఇట్లా కొట్టిందా ఏంది? కోడాలా ఏం మాటలు మాట్లాడతాను? నీ అవ్వ పోరికి మాటలు నోరికి ఏదొత్త కథ మాట్లాడుతుంది. మాట ముందు వెనక ఆలోచించవా జరా? ఏ పోరి కోడలాట కోడాలివే నాకు. మామ ఇది అంత కాదు కానీ అసలు ముచ్చటేందో చెప్పు ముందుగాల. ఏం లేదు కోడలా మునుగోని నిడిచిపెట్టిపోదామని చూస్తానా. ఎందుకు? నీ అవ్వ నేను ఉంటా, నాకైతే లేదు, నేను వెళ్ళిపోతాను. అయ్యో మామ ఏమైంది గట్లంటున్నావు? మొన్ననే కదా ఎలక్షన్స్ అయిపోయినాయి. గదేగా కోడాలా నా బాధ కూడా. నీ యొక్క ఇన్ని రోజులు ఎన్నికలు జర 3 పూటలు ఎరుగా తిన్నాం పన్నాం. నీ యొక్క ఇప్పుడు మందలిచ్చినో లేకపా. పెద్ద సమస్య వచ్చి పడింది. మరి ఇప్పుడేమైంది మామ? మొన్ననే కదా ప్రభాకర్ సార్ గెలిచిండు. ఎవరు గెలిస్తే ఏం లాభం కోడలా? మనకు కష్టం వచ్చినట్టు నేను నష్టం వచ్చినా మనకి ఎవరైనా మందలిచ్చేటోడు ఉన్నాడా? మనకు మంచి చెప్పేటోడు ఉన్నాడా? చెడు చెప్పేటోడు ఉన్నాడా? నువ్వు చెప్పరాదు ముచ్చట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అయ్యో గట్లెందుకు అంటున్నావు మామ? మనం వాళ్ళకు ఓట్లేసి గెలిపించినాం కదా, మనకు ఏ కష్టం వచ్చినా వాళ్ళకే చెప్పుకోవాలి మామ. అయ్యో కోడలా మాటానికి నోరు ఉంటుంది, విననికి చెవులు ఉంటాయి, కానీ చేయనికి చేతులు ఇవ్వలకు వస్తాయి బిడ్డ. చెప్పు, నువ్వు ఒక మాట చెప్పాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏమన్నావు మామ? నాకైతే ఏం సమజ్ కాలే. ఏం లేదు కోడలా, ఇగో ఇప్పుడు మన బువ్వ మనమే తినాలి, అట్లనే మన గంజి మనమే తాగాలి, పొదుగు తింద మందు కూడా మనమే తాగాలి. ఇప్పుడు మనకు దాగిపించటో లేడు, తినిపించటో లేడు. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. అర్థమైందా కోడలా? మనం ఇప్పుడు తిన్నామా అట్లనే పన్నామా అని పట్టించుకునే రోజులు పోయినాయి కోడలా. ఇగో అందుకే జుట్టు లేకపోతే కాలు గట్లున్నది ఇప్పుడు మన రాజకీయ నాయకుల కథ. ఏం చేస్తాం మరి? డబ్బున్న వాడికి ఫన్ను, లేని వాడికి ఫ్రస్ట్రేషన్. మా మామ జర తిక్క చేస్తారని అనుకున్నా గానీ మా మామ అంటదంతా కూడా ఇంత న్యాయం ఉన్నదుల్లా. ఇక ఇప్పుడు అంత మన పని మనం చేసుకోవాలి. గట్టనే మనకు కష్టం వస్తే మన దగ్గరికి ఎవ్వరు రారు, మనమే వాళ్ళ కాళ్ళ దగ్గరికి తిరగాలి. గట్లుంటది ఎలక్షన్లకు ముందు, అట్లనే అయినాక. సరే కోడలా పోయేస్తా మరి. నాకు ఇంత పొలం కాడ పని ఉన్నది, చిలక కాడ. ఏమో నువ్వు ఇలేకరంటే నా గోస చెప్పుకోనికి వచ్చిన. ఏం ముచ్చట మనసులో పెట్టుకో కోడలు, ఏమంటా పోయేస్తా.